కడప జిల్లా పోరుమామిలలోని కలసపాడులో సిపిఐ నేతలు పర్యటించారు. భూ కబ్జాదారులకు అండగా ఉంటూ రెవెన్యూ కార్యాలయాన్ని అవినీతికి కేర్ ఆఫ్ గా మార్చడం సిగ్గుచేటన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్. సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. కొండలు పిండిని చేస్తూ మండల ప్రముఖ వైసీపీ నాయకులు అయిన పురుషోత్తం రెడ్డి రెవెన్యూ అధికారులను లోపరుచుకుని అధికార ఆర్థిక అండదండలతో భూములు కొల్లగొట్టినప్పటికీ ఎందుకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని నిలదీశారు. తక్షణమే ఆ భూముల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సోమవారం నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. మరి మామిళ్లపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమీపాన ఉన్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ కొండ పొరంబోకు భూములు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా యథేచ్ఛగా ఈరోజు అధికార ప్రతిపక్ష నాయకులు ఏమాత్రం తీసిపోకుండా మరి జేసీబీలు పెట్టి చదును చేసి మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బొప్పాయి తోటలు, మామిడి తోటలు, జామాయిల తోటలు వేసుకొని మరి యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఈరోజు మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, దాని అనుబంధ సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో ఈ యొక్క కబ్జా అయినటువంటి భూములను కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. నా పేరు వీరశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు చూస్తే ఈ పంచాయతీ కాదు, ఈరోజు మండలంలో ప్రభుత్వ బంజరు భూములు యథేచ్ఛగా ఎవరి బుద్ధి పుడితే వాళ్ళు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు, వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా అని చెప్పి ఒకరికొకరు మిలాఖత్ అయిపోయేసి మొత్తం ఈరోజు 100 ఎకరాల భూములను కూడా ఆక్రమించుకుంటా ఉన్నారు. పేదవాడు భూమి అడిగి తెలియదంటా ఉన్నాడు. దాదాపు ఈ పంచాయతీలో ఉన్నటువంటి మరి మానందిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నరవా అనేటువంటి గ్రామంలో ఉన్న దళితులు, ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి దాదాపు 40 ఎకరాలు 40-50 సంవత్సరాలుగా మరి పిల్ల పాపలతో ఇక్కడే కాపురం ఉంటే కనీసం వాళ్ళకి ఒక్క కుటుంబానికి 1 ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అదేవిధంగా 2 సెంట్లు ఇంటి స్థలం లేదు. మరి వాళ్ళు ఏదో ఆ కొండగుట్ట పైన కనీసం మాకు స్థలాలు ఇవ్వండి అని చెప్పి మేము ఇక్కడ వచ్చేసి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాము. మాకు వచ్చి ఇక్కడ 1 సెంటు భూమి లేదు, 1 ఎకరా భూమి లేదు. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మేము అర్జీలు ఇచ్చినాము, మాకు భూమి కావాలా, ఇళ్ల స్థలాలు కావాలని. మాకు ఎలాంటి స్పందన అయితే లేదు వాళ్ళ దగ్గర. మా పక్క గ్రామాల నుండి వచ్చి రెడ్డి గారు అయితే కనుక వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి ఆక్రమించుకుంటున్నా కానీ మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన తీసుకోవట్లేదు. వాళ్ళు వచ్చి మేము ఆపుతాంలే అంటున్నారు కానీ వాళ్ళు ఏం ఆపట్లేదు. ఇక్కడ ఉన్న మొత్తం 27/07లో సర్వే నెంబర్ దగ్గర ఒక 70-80 ఎకరాలు మొత్తం జేసీబీలు పెట్టి ఇటాచులు ఇక్కడే రేయింబగులు ఇక్కడే పెట్టి మొత్తం చదును చేసుకుంటా ఉన్నారు సార్. వేరే ఇంకా బొప్పాయి తోటలు, జామ తోటలు, ఇవి మాడి తోటలు ఇవన్నీ వేసుకొని కూడా వాళ్ళు ఉన్నారు సార్. మేము కనుక అడిగితే కనుక మాకు దళితులము మాకు 1 సెంటు 1 ఎకరా భూమి ఇవ్వండి అని మేము అడిగినా కూడా అరే మీకు ఎందుకురా భూమి అనే రకంగా మాట్లాడతారు. కానీ మాకు ఏదో ఒకటి మేము 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము. మాకంటూ మా పిల్లల తరంలో కూడా మేము ఇప్పుడు మా నాన్న వాళ్ళ తరం పోయింది, వాళ్ళ తరంలో రాలేదు. మా తరంలోనే 1 ఎకరా భూమి ఇచ్చినా కూడా మేము దాన్ని చేసుకుంటా మేము బాగుంటాము కదా అనే ఉద్దేశంతో మేము అడిగినా కానీ మీకు ఎందుకులే అంటున్నారు. కానీ మాకైతే 1 సెంటు భూమి ఇవ్వలేదు, 1 ఎకరా ఇంటి స్థలం ఎకరా భూమి ఇవ్వలేదు సార్. మాకు మా గ్రామంలో కాకుండా పక్క గ్రామంలో వచ్చే రెడ్డి గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఆక్రమించుకుంటున్నారు. కానీ మా గ్రామంలో ఉండే వాళ్ళని కూడా దగ్గరికి రానియట్లేదు సార్ ఎవరిని కూడా. రైతులు అందరూ వచ్చి చుట్టుపక్కల ప్రదేశం నుంచి వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడంతా ఆక్రమించుకొని మాకు ఫలాలు లేకుండా చేస్తున్నారు సార్. మమ్మల్ని తోసివేస్తున్నారు. వచ్చా ఉంటే మమ్మల్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. మేము ముందుకు పోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు అడ్డుకుండేది, వాళ్ళే పోస్తాపనలు చేసుకుంటేది. రెడ్డి గారికే పోస్తాపన చేసుకొని మమ్మల్ని సన్న చెప్పుకొని ముందుకు రానియడం లేదు సార్. అసలు ఎంఆర్ఓకి చెప్పిన ఆర్ఐకి చెప్పిన ఆర్ఐ మేడం అస్సలు రానియడం లేదు సార్ మమ్మల్ని ముందుకు. ఆర్ఐ మేడం లంచానికి పడిచి ఆమె ముందుగా అసలు లంచం అంటేనే ఆమెకు ఇష్టం. రెడ్డి గారి ఇళ్ళ లేకపోయి సైగ మాట్లాడుకొని లంచం తీసుకొని మమ్మల్ని మాదిగోళ్ళు అంటే పులకాసి పురుగుతో సమానంగా చూస్తుంది సార్ ఆమె ఆర్ఐ మేడం మాత్రం. మేము కడప బద్యాలి కూడా పోయినాం సార్. మేము ఆయన కూడా మాకు స్పందించలేదు సార్.